చినిగిన చొక్కాయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. సాహిత్యానికి పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది. కానీ నేటి కంప్యూటర్ యుగంలో పుస్తకాలు దొరుకుతున్నా నాటి రచయితల రచనలు కావాలంటే మాత్రం దొరకని పరిస్థితి. అయితే ప్రకాశం జిల్లా పాఠకులకు మాత్రం ఆ కష్టాలు లేవు. రచనలు మొదలు దశాబ్దాల నాటి జన్నిపత్రికల దాకా ఏది కావాలన్నా చిటికెలో దొరుకుతాయి. సరస్వతి నిలయానికి ప్రతిరూపంగా ఉన్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని గ్రంథాలయంపై 99% టీవీ ప్రత్యేక కథనం. మీరు చూస్తున్న ఈ గ్రంథాలయం సాక్షాత్తు సరస్వతి నిలయంగా సాహిత్య ప్రియుల నుంచి మన్ననలు అందుకుంటుంది. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ఈ లైబ్రరీకి దశాబ్దాల చారిత్రక నేపథ్యంతో విజ్ఞాన భాండాగారంగా విరాజిల్లుతుంది. ఇందులో దశాబ్దాల నాటి దినపత్రికలు మొదలు మహామహులైన దిగ్గజ రచయితల గ్రంథాలన్నీ లభిస్తాయి. రాష్ట్రంలో ఉన్న పురాతన గ్రంథాలయాల్లో వేటపాలెం లైబ్రరీ ఒకటి. 1810వ సంవత్సరంలో ఊటుకూరు వెంకట సుబ్రయ్య శ్రేష్ఠి స్థాపించారు. మొదట్లో 10ల సంఖ్యలో పుస్తకాలతో ప్రారంభమై నేడు 96,000 పైచిలుకు గ్రంథాలతో విరాజిల్లుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, గురజాడ వీరేశలింగం, దాశరథి, శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ, చలం, సినారే, ముల్లపూడి వెంకటరమణ ఇలా ఎందరో మహానుభావులు రచనలు ఇక్కడ లభిస్తాయి. గ్రంథాలయంలో 1942 నాటి ఆంధ్ర పత్రిక, 1946 నాటి ఆంధ్రప్రభ నుంచి నేటి పత్రికల వరకు అన్ని దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్రోద్యమ కాలంలో అనేక మంది సమరయోధులు ఈ గ్రంథాలయంలోనే సమావేశాలు నిర్వహించుకున్నారు. గాంధీజీ చీరాలకు వచ్చినప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన చేతికర్ర విరిగిపోయింది. ఇప్పటికీ ఆ చేతికర్రను ఈ లైబ్రరీలో చూడవచ్చు. ఏపీ, తెలంగాణలోని అనేక మంది రచయితలు, జర్నలిస్టుల వ్యాసాలు కూడా ఈ లైబ్రరీలో చూడవచ్చు. సాహిత్యంతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన ఏ సమాచారమైనా ఇక్కడ లభిస్తుంది. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి పుస్తక ప్రియులు ఈ గ్రంథాలయానికి వస్తుంటారు. నేటి నెట్ యుగంలో కూడా సాహిత్య ప్రియుల విజ్ఞాన తృష్ణను తీరుస్తున్న వేటపాలెం గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ ఉన్న గ్రంథాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేసి గ్రంథాలయానికి చారిత్రక ప్రాధాన్యం దక్కేలా కృషి చేయాలంటున్నారు.